ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః. ఓం శ్రీమన్నారాయణ. వైశాఖ మాసం వచ్చేసింది. ఏప్రిల్ 28 నుండి మే 27 వరకు వైశాఖ మాసం అయితే ఉంది. ఈ మాసంలో పాటించవలసిన నియమాలు ఇంకా శక్తివంతమైన పూజా విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మన తెలుగు పంచాంగంలో 2వ మాసం వైశాఖ మాసం. వైశాఖ మాసం, మాఘమాసం, అలాగే కార్తీక మాసం, ఈ 3 మాసాలు అత్యంత పవిత్రమైనవి. ఏప్రిల్ 28వ తేదీన సోమవారం నాడు వైశాఖ మాసం ప్రారంభమై మే 27 మంగళవారంతో వైశాఖ మాసం ముగిసిపోతుంది. ఈ వైశాఖ మాసంలో ఎన్నో పుణ్యతిథులు ఉన్నాయి. విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా విశేషమైన ధనలాభం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక లైక్ అయితే కొట్టండి. ఎందుకంటే చాలా మంచి విషయాల్ని అందరికీ తెలియజేసినట్లుగా అవుతాము. ఈ వైశాఖ మాసంలో ఎవరైతే సూర్యోదయానికి ముందే నిద్రలెగుస్తారో అలాంటి వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు చన్నీటితో స్నానం చేసి పూజా గదిలో ఒక చిన్న దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ వైశాఖ మాసంలో భక్తిపూర్వకంగా ఒక్కరోజు ఇంట్లో పూజ చేసినా సరే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం తప్పకుండా పూజించుకోవాలి. వైశాఖ మాసంలో రావి చెట్టుని పూజిస్తే ఇక మీ ఈ జన్మ ధన్యమైనట్లే. ఈ వైశాఖ మాసం నెల రోజుల పాటు ఆ విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటాడు. కాబట్టి ఈ వైశాఖ మాసంలో మీకు వీలైనంత వరకు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. ఈ వైశాఖ మాసంలో రావి చెట్టుకు ఎన్నిసార్లు నీళ్లు పోస్తే అంత సంపద మీ ఇంటికి చేరుతుంది. ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ధన సమస్యలన్నీ తక్షణమే తొలగిపోయి మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ వైశాఖ మాసంలో ఒక నెమలి ఈకను తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. పూజా గదిలో నెమలి ఈక ఉంటే మీ ఇంటికి సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వైశాఖ మాసం నెల రోజుల పాటు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి. ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక చిన్న మంత్రం అయితే జపించాలి. ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 5 సార్లు చదవాలి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. వైశాఖ మాసంలో ఈ చిన్న మంత్రాన్ని చదివితే చాలు మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. కొంతమంది పిల్లలు లేరని బాధపడతారు. అలాంటి వారు ఈ వైశాఖ మాసంలో ఈ చిన్న మంత్రం చదివితే చాలు మంచి సంతానం కలుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం కలి కృష్ణాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుంకుమకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి. కాబట్టి ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకొని దేవునికి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది. దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపైన ఉంటుంది. విశేషంగా ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని పూజించండి. విష్ణుమూర్తికి తులసీమాలను సమర్పిస్తే ఆర్థిక సమస్యలన్నీ తక్షణమే తీరిపోతాయి. విష్ణుమూర్తి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ ఇంటిపైన ఉంటుంది. ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించుకోవాలి. వైశాఖ మాసంలో వచ్చే శనివారాలకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ప్రతి శనివారం ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి కుబేర ధనయోగం కలుగుతుంది. ఈ సంవత్సరమంతా డబ్బు కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ విధంగా వైశాఖ మాసంలో చేయడం వలన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి వస్తుంది. ఈ వైశాఖ మాసం విశిష్టత గురించి శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మీదేవికి వివరించినట్లుగా మన పురాణాలు పేర్కొంటున్నాయి. వైశాఖ మాసంలో ప్రతిరోజు పుణ్యదినమే. అటువంటి 30 పుణ్య రోజులు కలిగి ఉన్న ఈ మాసంలో వీలైనంత వరకు ఎక్కువ పూజలు చేయండి.
ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక ఆవు నెయ్యి దీపం వెలిగించండి. జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు వరిస్తాయి. వైశాఖ మాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. వైశాఖ మాసంలో ఏ చిన్న దానం చేసినా సరే 1000 యాగాలు చేసినంత పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మామిడి పండ్లను దానం చేస్తే మీ పూర్వీకులు ఉన్నత లోకానికి చేరుతారు. అలాగే చెప్పులను దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. విశేషంగా వస్త్రాలను దానం చేస్తే మీ కుటుంబ సభ్యుల ఆయుష్ పెరుగుతుంది. అలాగే బియ్యం దానం చేస్తే పెద్ద పెద్ద యజ్ఞాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే మజ్జిగ కానీ పెరుగు కానీ దానం చేస్తే ధనప్రాప్తి అలాగే విద్యా ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఆవు నెయ్యిని దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. జలదానం ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అన్ని దానాల వల్ల కలిగే పుణ్య ఫలితం ఒక్క జలదానం వల్ల కలుగుతుంది. అలాగే కుంకుమను దానం చేస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే గంధం దానం చేయడం వలన కూడా చాలా మంచి జరుగుతుంది. గొడుగుని దానం చేస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ వైశాఖ మాసంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఆ సూర్యదేవుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ విధంగా వైశాఖ మాసంలో ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో పూజించుకొని ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు లక్ష్మీదేవి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ నమః. శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.